మన పోరాటం అనేది గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం జరిగింది. ఈరోజు ఈ పోరాటం అనేది ఎఫ్డీసీ కార్యాలయం ముందట ఈరోజు ధర్నా అనగానే మనందరం కూడా ఈ మెరుపు ధర్నాకు వచ్చేటువంటి సినిమా కార్మికులందరికీ, అన్నలకు, అక్కలకు, చెల్లెలకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారికి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి అన్న కూడా గొప్ప మనసున్న వ్యక్తిని, ఆయనతో కూడా గతంలో పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్నాను. వెంటనే ఈ చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అవినీతి పరుడైన అనిల్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అనిల్ కుమార్కి సహకరించిన అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి. వారి వెనకాల 2-3 మంత్రులు ఉన్నారంట మీ మంత్రి మండలిలో, వాళ్ళని కూడా మీరు బర్తరఫ్ చేయాలి. ఇప్పుడు అనిల్ గారు ఏం చెప్తున్నారంటే, నేను డబ్బులు ఇచ్చి జడ్జీలను కొన్నాను, డబ్బులు ఇచ్చి మంత్రులను కొన్నాను, చిత్ర పరిశ్రమ మొత్తం కూడా నా చెప్పు చేతుల్లో ఉందని చెప్పేసి 7 రోజులుగా ఆయనకు నచ్చిన విధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. మనం మళ్ళీ చెప్తా ఉన్నాం, చిత్రపూర్ సహార సమితిగా 30% వేతనాలు పెంచాలి. దాంతోపాటు చిత్రపూర్లో అవినీతి మొత్తం కూడా ప్రక్షాళన జరగాలి. ముఖ్యంగా నిజమైన పేద సినిమా కార్మికులందరూ కూడా మహానుభావుడు ప్రభాకర్ రెడ్డి గారి ఆ గొప్ప లక్ష్యాన్ని వారి జీవిత భాగస్వామ్యం ఎన్నికల్లో ఓడగొట్టారు. ఆ ఉసురు తగిలి అనిల్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా ఒక ఆఫీస్ బాయ్గా వచ్చినటువంటి అనిల్ కుమార్ గారు ఈరోజు మొత్తం ప్రొడ్యూసర్లని, సినీ పరిశ్రమని, ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నిజమైన సినిమా కార్మికులందరి జీవితాలతో ఆడుకున్న ఒక నీచుడు కాబట్టి, దుర్మార్గుడు కాబట్టి, కీచకుడు కాబట్టి ఈరోజు కోర్టు చెప్పినా కూడా అన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా ఊరి మీద ఊరేగుతా ఉన్నాడు. కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. అనిల్ ఆస్తులు మొత్తం కూడా జప్తీ చేయాలి. నిజమైన సినిమా కార్మికులకు వేతనాలు పెంచాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కూడా మానవత్వంతో అర్థం చేసుకోవాలి. అనిల్ కుమార్ యొక్క కుట్రలకి, కుతంత్రాలకి కార్మికులు ఎవరు బలి కావద్దు. దీని వెనకాల పెద్ద కుట్ర జరగబోతుంది. చిత్రపూర్లో ట్విన్ టవర్స్ వేసి ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలకు అమ్మాలని చూస్తూ ఉన్నాడు. ప్రభుత్వాన్ని మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు విగ్రహం కూడా మేము పోరాడితేనే పెట్టారు. ఆ మహానుభావుడు ఆయన యొక్క ఆలోచన విధానం అంటే నిజమైన సినిమా కార్మికులు ఇల్లు కావాలి కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేసి పడేయాలి. ఇప్పుడున్న కమిటీని రద్దు చేసి అడాక్ కమిటీ వేయాలి. ఆ అడాక్ కమిటీ చైర్మన్గా దిల్ రాజు లాంటి నిజమైన సినిమా కార్మికులు చెందిన వ్యక్తిని, సినిమా కార్మికుల కష్టాలు తెచ్చిన వ్యక్తిని చైర్మన్గా పెట్టాలి. అందులో కస్తూరి శ్రీనివాస్ గారు, మద్దినేని రమేష్ లాంటి వాళ్ళు పోరాడుతున్న పోరాట యోధులకు స్థానం కల్పించాలి. వెంటనే ముఖ్యమంత్రి గారు మా టీం అందరినీ కూడా, మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఈ యొక్క చిత్రపురి దొంగని శాశ్వతంగా చిత్ర బహిష్కరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కానీ, సినిమా పెద్దలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు స్పందించకపోతే తొందరలో ఇక్కడ 10,000 మందితో భారీ ధర్నా కూడా చేసి, తొందరలో 10,000 మందితో భారీ ధర్నా చేసి తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా, గతంలో కూడా పెద్దలు పాశం యాదగిరి ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూడా మా చిత్రపురి పోరాట సాధన సమితి చెప్పిన కష్టాలు విని ఆయన మానవత్వంతో స్పందించడం జరిగింది. కాబట్టి తొందరలో తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా కలుపుకొని ఎఫ్డీసీ దగ్గర, ఫిల్మ్ ఛాంబర్ దగ్గర, చిత్రపూర్లో, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా మేము పెద్ద ఎత్తున కూడా మా నిరసన తెలియజేయబోతున్నాం. వచ్చే అసెంబ్లీ సెక్షన్లో ఒక డే మొత్తం కూడా ఈ చిత్రపూర్ అవినీతి మీద గతంలో బట్టి విక్రమ గారు మాట్లాడారు, సీతక్క గారు మాట్లాడారు. మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మరి ఈరోజు ప్రజాపక్షం అంటూ ఉన్నారు. మీరు దయచేసి ఎవరికి భయపడకుండా, సీతక్క ఎప్పుడు చెప్తా ఉంటుంది, నేను పేదల కోసమే ఉన్నాను. సీతక్క మీరు రేవంత్ అనే ఆడబిడ్డ, తెలంగాణ మొత్తాన్ని మీరు ఆడబిడ్డ. ఈ అవినీతి మీద మీరు మాట్లాడాలి. బట్టి విక్రమార్క కన్నా మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అసెంబ్లీలో మీ ఇచ్చినటువంటి క్వశ్చనర్ని మీరు మాట్లాడారు. మరి ఈరోజు మీరు న్యాయం చేసే టైం వచ్చింది. మీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఈ దొంగలందరినీ కూడా తరిమి కొట్టండి. ఈ దోపిడిదారులందరినీ కూడా తరిమి కొట్టండి. ముఖ్యంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు చెప్తాను, ఆయన పేరులోనే దిల్ ఉంది కాబట్టి పేద సినిమా కార్మికులందరికీ కూడా మీరు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి అన్న మీలాంటి గొప్ప మనిషిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టినంటేనే పేద కార్మికులకు న్యాయం చేయమని చెప్పి. కాబట్టి అనిల్ కుమార్ చేసేటువంటి కుట్రలకి, కుతంత్రాలకి, ఈ జిత్తులమారి ఎత్తుగడలకి చట్టసభను మొత్తం కూడా కోర్టులను కూడా భ్రష్టు పట్టించింది. కాబట్టి ఈ నీచుడికి అసలు సినిమాకి సంబంధం లేదు. కాబట్టి మనం అందరం కూడా 24 క్రాఫ్ట్ ఉన్న నిజమైన కార్మికులందరూ కూడా ఎఫ్డీసీ చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వేతనాలు పెంచే విధంగా, అదేవిధంగా అర్హులైన పేద కార్మికులందరూ కూడా చిత్రపూర్లో సింగిల్ బెడ్రూమ్లు కట్టించి న్యాయం చేయాలి. ఒకవేళ అక్కడ స్థలం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కట్టిన డబల్ బెడ్రూమ్ అయినా కూడా ముందుగా సినిమా కార్మికులు ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ డబల్ బెడ్రూమ్ల పంపకం కూడా మొదలు పెట్టాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉన్నాడు, నేను తప్పకుండా మరొక 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు. ఆయనకి సినిమా కార్మికుల మద్దతు ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి అన్న మరొక 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆయనకు వయసు కూడా ఉంది, మనసు కూడా ఉంది. కాబట్టి మేము సినిమా కార్మికులుగా ఆయనకి ప్రాధేయపడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దొంగల్ని తరిమి కొట్టండి. మీ పరిపాలన ప్రజా పరిపాలన. ఇప్పటికే దేశంలో తెలంగాణ అంటే
ఎందుకంటే సంపన్నమైనటువంటి రాష్ట్రంగా, ముఖ్యంగా దేశంలో అద్భుతమైన పరిపాలన అందిస్తున్న రాష్ట్రంగా, దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన ఉంది. కాబట్టి మీ నాయకత్వంలో మరింత ముందుకు కార్మికులు న్యాయం చేయాలని, కార్మికులు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో కార్మికులు మీ ప్రభుత్వం మీద తప్పకుండా తిరుగుబాటు చేస్తారని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రజా ప్రభుత్వానికి, దిల్ రాజు గారికి, పేద సినిమా కార్మికుల తరఫున 2 చేతులు జోడించి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వర్ధిల్లాలి సినీ కార్మికుల ఐక్యత, న్యాయం చేయాలి సినిమా కార్మికుల వెంటనే, రద్దు చేయాలి కమిటీని వెంటనే, రద్దు చేయాలి కమిటీని వెంటనే, రద్దు చేయాలి చిత్రపూర్ కమిటీని వెంటనే, రద్దు చేయాలి అడా కమిటీ వేయాలి దిల్ రాజు గారి ఆధ్వర్యంలో చిత్రపూర్లో వెంటనే వేయాలి, గట్టిగా అండి. అడా కమిటీ వేయాలి చిత్రపూర్లో వెంటనే వేయాలి, దిల్ రాజు గారి ఆధ్వర్యంలో అడా కమిటీ వెంటనే రద్దు చేయాలి, చిత్రపూర్ కమిటీని వెంటనే